ఈ కాన్సెప్ట్ శుభమాలోక్ అని ఒక ఆయన చేశాడు నవదుర్గల మీద. ఇంగ్లీష్ లో ఉంటుంది, యూట్యూబ్ లో దొరుకుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు. ఓకే, చతుర్థాన్ని చూడండి, కూష్మాండ. ఈవిడ మహా ఇదిగా ఉంటుంది చూడండి. ఈవిడ ఎలా ఉందో చూడండి. సురా సంపూర్ణ కలశం రుధిరాత్ ప్లుతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. సో ఈవిడ ఏం ప్రసాదిస్తుంది? శుభాన్ని ప్రసాదిస్తుంది. ఓకే, అది కాకుండా హస్త పద్మాభ్యాం, ఇక్కడ కూడా పద్మ ఉంది చూడండి. కనుక ఈవిడ అన్నిటికంటే ఇంపార్టెంట్ డేటీ. ఒక రకంగా బాగా కష్టపడిపోతున్నాడు మనిషి, ఓకే, బాగా కష్టాల్లో ఉన్నాడు అని అనిపించినప్పుడు వచ్చే దశ, రాబోయే దశ ఏదైనా సరే ఈ 4వ నవాంశలో ఉన్నది. అంటే 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో గ్రహం ఉండి 4వ నవాంశలో ఉంటుంది. కాబట్టి ఈ కూష్మాండ దేవి యాక్టివేట్ అవుతుంది. ఆవిడ ఒక్కసారిగా అతని స్టేటస్ ని పెంచుతుంది. అంటే చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళు చూడండి, ఒక్కసారిగా వాళ్ళు పైకి వచ్చారని. సడన్ గా ఏంటోనండి, వీళ్ళు అసలు ఏమీ అవుతారు అనుకోలేదు ఈ పిల్లలు. టక్క చదివారు, వెంటనే 5 సంవత్సరాల్లో జీవితాలు మారిపోయి పెద్ద పెద్ద వాటిల్లో చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి ఒక్కసారిగా జీవితం మారిపోయింది అని అంటారు చూడండి. అలాంటిది ఏదైనా ఉంది అంటే ఈ కూష్మాండాదేవి యొక్క అనుగ్రహం. ఎందుకంటే కూష్మాండ గుమ్మిడికాయ అనమాట. ఈ గుమ్మిడికాయని చూడండి, పెట్టుకొని ఎదురుగుండా నవ్వుతున్నట్టుగా కనబడుతుంది. ఓకే, సో స్మైల్స్ అరౌండ్ అన్నది కూడా ఒక ఇది. అల్టిమేట్ గా ఇన్నాళ్ళు ఏడుపులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మీకు నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. రెండోది, ఈ దుర్గలు ఏమైనా సరే 9కి 9 దుర్గలు కూడా పనిని ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మనిషి ఏ పని చేయకుండా కూర్చుని నాకేదో వస్తుంది అనుకుంటే ఏమవ్వదు. 9 దుర్గల్లోని ప్రయత్నము, కర్మ చేయడము రెండూ చేయవలసి ఉన్నది. చేసినప్పుడు మాత్రమే మీకు ఆ శక్తి అనుగ్రహిస్తుంది. శక్తి రావాలి అంటే ఉత్తినే తినేసి కూర్చుంటే శక్తి రాదు. అందుకే వ్యాయామం చేయమంటారు. వర్క్ చేస్తేనే శక్తి వస్తుంది, లేకపోతే రాదు. బలం పుంజుకోదు బాడీ. ఓకే, సో అది గుర్తు పెట్టుకోవాలి. సో ముఖ్యంగా ఈ 4వ నవాంశ దేనికి ఉపయోగపడుతుంది అంటే బాగా డబ్బు సంపాదించడానికి, జీవితంలో ఎత్తుకి ఎదగడానికి, సుఖాలను అనుభవించడానికి. అంటే ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇవన్నీ సుఖాలు కాదు. చతుర్థానికి సంబంధించినవి. 4వ ఇల్లు. కారు కొనుక్కోవాలంటే 4 ఏళ్ళు చూస్తాం, ఇల్లు కొనుక్కోవాలి 4 ఏళ్ళు చూస్తాం, సుఖంగా ఉండాలి 4 ఏళ్ళు చూస్తాం. అందుకే మొత్తం 12 ఇళ్ళు పాడైపోయినా 4 ఏళ్ళు బాగుంది అనుకోండి, వాడు బ్రహ్మాండంగా బతికేస్తాడు. ఓకే, కనుక కూష్మాండ ఏమిటి ఇస్తుంది అంటే మనిషి సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఒక్కొక్కసారి రిక్షావాడు కూడా చాలా సంతోషంగా ఉండవచ్చును, దానికి కూడా ఇవి కారణం కావచ్చు. ఓకే, ముఖ్యంగా మనకు కనబడేది ఏంటి అంటే కూష్మాండలో ఒక్కసారిగా స్టేటస్ మారడము, పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం. దీంట్లో ఏంటి అంటే చేయవలసింది కంట్రోల్లో ఉండడం. ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బుధుడు చతుర్థ నవాంశలో ఉన్నాడు కనుక మాట్లాడడం, అనవసరమైన మాటలాడడము, ఒక్కోసారి అక్కర్లేని కామెంట్స్ చేయడము, వ్యంగ్యంగా మాట్లాడటము, పక్క వాళ్ళని అవమానించడము, ఇలాంటివి కంట్రోల్లో పెట్టుకోవాలి. అవి అప్పుడప్పుడు ఏమైనా తప్పులు ఉంటే వాటి మీద అక్కడి నుంచి నెగటివ్ ఫలితాలు రావచ్చు. సో ఒకవేళ కూష్మాండ నడుస్తున్నా సరే మీకు నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి అంటే ఇలాంటి తప్పులు ఏవో చేస్తున్నారు, వాటిని చేయకుండా ఉంటే మీకు కూష్మాండ దేవి అనుగ్రహిస్తుంది. సో ఇక్కడ మీకు ఎక్కువగా కనబడేది ఏంటి అంటే ఒకవేళ భర్తతో సఖ్యత లేకపోయినా, ఓకే, లేదా పిల్లలు కలగడానికి అవకాశాలు పోయినా ఇది పెద్దగా ఏమంటారు అనుకూలంగా ఉన్నట్టు కనిపించదు. కనుక సఖ్యత ఉన్నవారు, రెండవది భర్తతోని లేకపోతే భార్యతోని ఈ సఖ్యత ఉన్నవారు, రెండవది పిల్లలు పుట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు, లేదా పిల్లలు ఆల్రెడీ ఉన్నవారు, వాళ్ళకి బాగా యోగిస్తున్నది. లేని వారికి కొంత ఇబ్బంది కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది.